హాయ్ హలో అండి, వెల్కమ్ టు శ్రీను బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చెప్పా కదండి షిరిడి వచ్చామని. అయితే ఇవాళ ఏంటంటే షిరిడి గుడికి అయితే వెళ్తున్నాం. షిరిడి గుడి మొత్తం కొంచెం దూరం ఎక్స్ప్లోర్ చేస్తాం, ఎందుకంటే లోపలికి ఫోన్ అనేది ఎలా ఉండదంట. ఈ మేమున్న హోటల్ రూమ్ వాళ్ళు అయితే చెప్పారు, ఫోన్ అయితే తీసుకెళ్ళమాకండి, ఫోన్ తీసుకెళ్ళినా సరే మీరు లోపలికి ఎలా అయితే ఉండదు అని చెప్పారు. అయినా సరే నార్మల్గా బయట వరకు చిన్న చిన్నగా ఎక్స్ప్లోర్ చేసి ఎంతమంది జనాలు వస్తున్నారు ఏంటి అనేది చిన్న చిన్నగా ఎక్స్ప్లోర్ చేద్దామని తీసుకెళ్తున్నా ఫోన్ అని. ఇంకా వీడియో ఏంటంటే ఇప్పుడు ఒకవేళ వదిలితే కనుక లోపలికి వెళ్తాం, ఒకవేళ లేదంటే అక్కడ లాకర్ ఉంటుంది కదా, లాకర్లో అయితే ఫోన్ పెట్టేద్దాం. సరే చలో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మరి, పదండి. ఏంటంటే అండి మాకు రైల్వే స్టేషన్ దగ్గర ఒక ఆయన పరిచయం అయ్యాడు కదా, ఆటో ఆయన పర్ పర్సన్ 20 అని చెప్పి ఇది చేశారు కదా. ఆయన నెంబర్ తీసుకొని మొత్తం ఆయన నెంబర్ అయితే ఫాలో అప్ చేస్తున్నాం. మొత్తం అంటే ఆయన ఈ గుడికి ఎంత అని చెప్పేసి ప్యాకేజ్ చెప్తున్నారు, ఆయన తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా మమ్మల్ని ఫాలో అప్ చేసుకుంటూ ఇంకా అలా ఆయన నెంబర్ తీసుకొని అలా ఫాలో అవుతున్నాం. కొన్ని ఫ్యామిలీ అందరు రెడీ అయిపోయారు, ఇంకా గుడికి వెళ్ళిపోదామని చెప్పి. ఆటో అయితే ఇదే వెళ్ళడానికి. ఈయన ఉన్నారు కదా, ఈయన ఆటో అయినా మార్నింగ్ పరిచయం అయ్యారు కదా. ఆటో అయినా రైల్వే స్టేషన్లో, ఇంకా ఆయన్నే ఫాలో అవుతున్నాం. ఆయన నెంబర్ తీసుకున్నాం, ఇంకా ఆయన నెంబర్ తీసుకున్న ఆయన్ని అయితే ఫాలో అవుతున్నాం అందరం. ఆయన ఏంటంటే కొంచెం ఇంత ప్యాకేజ్, బయటికి వెళ్తే ఇంత, ఒక టెంపుల్కి వెళ్తే ఎంత అని చెప్పేసి ఆయన చెప్తున్నారు ప్యాకేజ్. ఇంకా ఆ ప్యాకేజ్లోనే మొత్తం మాట్లాడేసుకున్నాం. ఇంకా ఆయన బట్టి ఫాలో అవుతున్నాం. ఇక్కడ ఉన్న షిరిడి ఎన్ని రోజులు అయితే ఉంటామో అన్ని రోజులు ఇంకా ఆయన నెంబర్ తీసుకుని ఇంకా ఆయనతోనే ఫాలో అవుతాం. ఏ విషయం అయినా సరే, ఎక్కడికైనా టెంపుల్కి తీసుకెళ్ళాలన్నా, ఎక్కడ తీసుకెళ్ళాలన్నా. సరే అండి, గుడికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం, చలో. ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు లంచ్ చేసి ఇంకా గుడికి స్టార్ట్ అవుదాం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇక్కడ దగ్గరలో మన సైకిల్ బాబా ఆశ్రమం అని ఒకటి ఉంటుంది కదా, ఆ ఆశ్రమానికి అయితే వెళ్తున్నాం. ఇంకా లంచ్ చేసేసి తర్వాత గుడికి అయితే స్టార్ట్ అయిపోదాం. హాయ్. సరే లంచ్ చేస్తూ స్టార్ట్ చేసేద్దాం వీడియో, చలో. ఇప్పుడే కదా చెప్పాను, ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్యామిలీ మొత్తం లంచ్కి. చూడండి, ఫ్యామిలీ అంతా కలిసి స్టార్ట్ అయిపోయాం లంచ్కి. ఇప్పుడు ఏంటంటే అండి, నేను సైకిల్ బాబా ఆశ్రమంలో మధ్యాహ్నం ఫుడ్ తింటానని చెప్పాను కదా. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ప్లాన్ చేంజ్ చేసి చిలకలూరుపేట వారి అన్న ప్రస్థానం అని చెప్పేసి వాళ్ళు ఫుడ్ పెడతారు. అయితే దానికైతే వచ్చామండి. ఇంకా ఇలా తినేసి ఇంకా డైరెక్ట్ గుడికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇటు వచ్చేసామండి తిందామని. ఇది నిత్య అన్నదానం అనుకుంటా ప్రతిరోజు. ఇదిగోండి లోపల ఆశ్రమం చూడండి, జనాలు ఎంతమంది ఉన్నారో. చేతులు వచ్చి కడుక్కున్నాం. లోపల చూడండి ఎంతమంది ఉన్నారు. అక్కడ చూడండి సాయిబాబా విగ్రహం కానీ, అక్కడ వినాయకుడి విగ్రహం కానీ చాలా అందంగా ఉంది. ఫస్ట్ అక్కడ దేవుడికి పెట్టాకే ఫస్ట్ ప్రసాదంగా తర్వాత మనకు పెడతారు. చూడండి, అక్కడ వచ్చేసి ఏంటంటే డొనేషన్లు ఇచ్చిన వాళ్ళు అందరి ఫొటోస్ అన్నీ అయితే ఇటు సైడ్ పెట్టారు. బాబా గారికి అయితే హారతి ఇస్తున్నారు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। ओम साई नमो नमः, शिरडी साई नमो नमः, जय जय साई नमो नमः, सद्गुरु साई नमो नमः,
ఓం సాయి నమో నమః షిరిడి సాయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. కూర్చోండి, భారత్ తీసుకున్నంత కూర్చోండి. ఇదిగోండి ఇప్పుడే అన్నదానం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడే పులిహోర అవన్నీ వడ్డిస్తున్నారు. సాయంత్రం పూటలో వచ్చే అన్నదానానికి 8 గంటల నుండి 10 గంటల వరకు అయితే ఉంటుందంటండి. సాయంత్రం పూట అయితే మార్నింగ్ టైం అయితే నార్మల్ లంచ్ టైమ్స్ 12 to 2 వరకు. మరి మధ్యాహ్నం మాటలైతే తెలియదు కానీ ఈవినింగ్ టైం అయితే ఇప్పుడే చెప్పారండి. తినేలోపు అయితే వైట్ రైస్ తెచ్చేసారండి. ఇప్పుడే భోజనం అయితే చేసామండి. చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళ థీమ్ అయితే ఒక్కటే, ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా సరే, ఏ హోటల్ రూమ్స్లో తెలుగు వాళ్ళు ఉన్నా సరే వీళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పమన్నారండి. ప్రతి ఒక్కరిని రామన్నారు, ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా సరే. వీళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది వంటలన్నీ. చూసి ఎవరైనా వచ్చేవాళ్ళు అయితే ఇక్కడికైతే రండి. ఇప్పుడే భోజనం అయితే అయిపోయింది. మళ్ళీ బయలుదేరుతున్నాం షిరిడీకి గుడికి. ఇదిగో ఆట ఆయన వచ్చి మళ్ళీ వచ్చేసాడు. చెప్పాం కదా మాట్లాడుకున్నాం ఆయన కానీ. ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం షిరిడీకి గుడికి. మొన్న ఫ్యామిలీ అయితే ఆట ఎక్కేశారు. సరే బయలుదేరాం పదండి. చూడండి సాయిబాబా భక్తులు అయితే ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. అదిగోండి సాయిబాబా భక్తులు అనుకుంటండి వాళ్ళంతా పల్లకిలో తీసుకొని వెళ్తున్నారు సాయిబాబాని. అందరూ ఎందుకు ఎల్లో కలర్ అని వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నారండి, కుర్తా లాగా. మరేంటో చూడండి, సాయిబాబా విగ్రహం చాలా అందంగా ఉంది. సాయిబాబా విగ్రహం వాటర్ పోస్తున్నట్టు. ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో ఇవాళ. ఇదిగోండి ఇప్పుడే అయితే షిరిడీకి అయితే వచ్చేసాం గుడి దగ్గరికి. ఇదిగోండి మనం ఎదురే ఉంది షిరిడీ గుడి. సరే రోడ్డు అయితే దాటి వెళ్దాం. నాకు తెలిసి మొబైల్ అయితే ఇక్కడ హ్యాండ్ ఓవర్ ఇవ్వాలండి. నేను అన్నా కదా ఇందాక, ఒకవేళ ఇచ్చే లెక్క అయితే పంపిస్తే కనుక వెళ్ళిపోతానని. కానీ ఇప్పుడు మా మొబైల్ అయితే హ్యాండ్ ఓవర్ చేయాలంట. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. అదిగోండి మొబైల్, అదిగోండి అక్కడ ఇచ్చేయాలంట. మొబైల్స్ ఇంకా ఏవైతే తెచ్చుకున్నామో అవన్నీ ఇచ్చేయమని చెప్తున్నారండి. అయితే మొబైల్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం కౌంటర్ లోకి. ఇదిగోండి ఇటైతే మొబైల్ ఇవ్వడానికి వెళ్ళాలంట. ఇదిగోండి ఇటు సైడ్ అనుకుంటా మొబైల్ ఇవ్వాలి. ఇదిగోండి ఇక్కడ మొబైల్ ఇచ్చేసి ఇంకా దర్శనంకి అయితే అటు నుంచి వెళ్ళాలి. దర్శనానికి అయితే అటు నుంచి వెళ్ళాలి. ఇటు వచ్చేసి మొబైల్ ఇచ్చేసి ఇంకా ఇటు తిరిగి ఇటు వెళ్దాం. పర్లేదండి, జనాలు అయితే పెద్ద ఏం లేరు ఇవాళ. ఇక్కడ మొబైల్ ఇచ్చేసి అయితే అటు నుంచి వెళ్దాం. మనకి ఏటీఎం సెంటర్స్ అన్ని కూడా ప్రొవైడ్ అయి ఉన్నాయి ఇక్కడ. మనకి ఇబ్బంది ఏం లేదు ఒకవేళ వచ్చే లెక్క అయితే. ఇదిగోండి ఇక్కడ మొబైల్ లాకర్లో మొబైల్ పెట్టేసి అయితే వెళ్ళిపోదాం. ఇంకా దర్శనం అయిపోయి వచ్చేసామండి. అయితే ఏమైందంటే
వీడియో తీయడానికి పర్మిషన్ రాలా. ఎందుకంటే ఈ వీడియో తీయడానికి ఆన్లైన్లో పర్మిషన్ తీసుకోవాలంట. ఒక వెబ్సైట్లో 2-3 డేస్ ముందే బుక్ చేసుకోవాలంట. అప్పుడు మనకి మెయిల్ అయితే వచ్చిద్దంట. మేమేం చేసామంటే మా తెలియక డైరెక్ట్గా వెళ్ళి ఎవరో ఒకళ్ళ పర్మిషన్ అడిగి వెళ్ళిపోయి తీసేయచ్చు అనుకున్నాం, కానీ కుదరలేదు అది. ఇప్పుడు ఏం చేశారంటే మా డాడీ వెళ్ళి ఈ వెబ్సైట్ ఏం చేస్తారు, పర్మిషన్ అడిగాను. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయితే పర్మిషన్ ఇచ్చారు, కానీ మానవ హక్కులుగా ప్రసారానికి సంబంధించిన ఎవరు ఆఫీసర్ ఉంటారంట. ఆ ఆఫీసర్ గారు ఏమన్నారంటే అప్లికేషన్ ఫిల్అప్ చేయండి, 2-3 రోజుల్లో మీకు పర్మిషన్ ఇస్తాను అన్నారు. 2-3 రోజులు అంటే మనకి ట్రైన్ ఏమో ఎల్లుండి ఉంది, రిటర్న్ వెళ్ళడానికి కుదరలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసి రండి, మీకు మేము మెయిల్ పెడతాం, ఆ టైంకి వచ్చి వీడియో షూట్ చేసి వెళ్తారు కానీ అని చెప్పేసి అన్నారు. అంతే, అది అలా అయింది. అందుకే ఇంత చాలాసేపు అయింది మేము వచ్చి. నార్మల్గా ఇంకా ఏవైతే చూస్తున్నాం బయట ఏమేమి అమ్ముతున్నారు అవన్నీ చూస్తున్నాం నార్మల్గా సరదాగా తిరగకుండా. దర్శనానికి అయితే దగ్గర దగ్గర ఒక 2-3 గంటలు పడుతుందండి. ఒక 2 రూముల్లో వేస్తారు కదా. మేమైతే ఒక రూమ్ లోంచే డైరెక్ట్గా వెళ్ళిపోయాము, కానీ ఆ ఒక రూమ్ లోనే కొంచెం ఎక్కువసేపు టైం పట్టింది. ఈసారి వేసింది కదా, ఇంకా నెక్స్ట్ టైం వచ్చేసరికి ఈ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి మెయిల్లో ఒకసారి పర్మిషన్ తీసుకొని అయితే లోపల మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం ఈసారి షిరిడీలో. సాయి కాంప్లెక్స్ అంట, ఇది చాలా పెద్దగా ఉంది. ఇవన్నీ అనుకుంటా మామూలుగా కొనుక్కునేవి. చూడండి సాయిబాబా ఫోటోలు, తర్వాత సాయిబాబాకి సంబంధించిన ప్రసాదాలు, చేతికి కట్టుకునే తాళ్ళు అన్ని అమ్ముతున్నారు ఇక్కడ.
है बोल बोल आपको ద్రాక్షలు చూడండి వెరైటీగా. సరే అండి, ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాము. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఈ వ్లాగ్ని. మొత్తం పర్మిషన్ అడగడం కానీ వెళ్ళాను, ఎక్కడ పర్మిషన్ దొరకలేదు. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఇంక ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నామండి. దయచేసి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.